నేను నా ఉద్యోగం నాదే, నేను ఇక్కడ చదువుకుంటా, అమెరికా వెళ్ళిపోతా, ఆస్ట్రేలియా వెళ్ళిపోతా, నేను సెటిల్ అయిపోతా. సెటిల్ అయిపోయేది నాకు అర్థం కాదు. నాకు మరోలా అనుకోవద్దు. మనిషి అన్నవాడు సెటిల్ అవ్వడం శ్మశానంలోనే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు. శ్మశానానికి వెళ్ళే వరకు ఎవడు సెటిల్ అవ్వడు. సెటిల్మెంట్ అనేది మర్చిపోండి. అసలు జీవితంలో సెటిల్ అవ్వడం అర్థం లేని విషయం అండి. అలా మాటే మాట్లాడకూడదు. జీవితం అయిపోయినప్పుడే సెటిల్ అవుతాడు. జీవితం ఎప్పుడు మొదలైంది? కన్ను తెరిచినప్పుడు. ఎప్పుడు ముగుస్తుంది? కన్ను మూసినప్పుడు. సెటిల్ అవ్వడం ఉండదు. ఇంకా నువ్వు చెట్లు అవుతావు, కొండలు అవుతావు, నదులు అవుతావు, సెటిల్ అవ్వవు. ఉద్యోగం వచ్చినంత మాత్రాన సెటిల్ అయినట్టు కాదు. వివాహం అంటే సెటిల్ కాదు, షటిల్. ఇటు ఆడతారు, అటు ఆడతారు. ఇక్కడ అదే పెద్ద షటిల్ కాక్. అది మీరు కొడతారు, వారు కొడతారు, వాసిపోతూ ఉంటుంది ఇక్కడ ఎడాపెడ. పెళ్ళు అని తొందరపడిపోతుంది. ఇవాళ పత్రికల్లో కూడా చూసా, వివాహం కాని యువత 23% ఉన్నారట. 50% ఉన్నా నష్టం లేదు, తొందరపడకండి. ప్రమాదం ఏం జరగలేదు ఇక్కడ. 140 కోట్లు ఉన్నారు జనాభా. ఇప్పుడు మనం వివాహం చేసుకుని కనకపోతే ఏం ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. అదో పెద్ద సమస్య ఏం కాదండి నిజానికి. ఇప్పుడు షెట్లు అయ్యాక షట్లే వరుసపెట్టి వారు కొట్టి వీరు కొట్టిన ఇక్కడ. అంతకంటే ఏం లేదు. అంతకంటే మనశ్శాంతి కూడా పోతుంది, ఏం లేదు అక్కడ. ఒకనాటికి మనలో ఉండే విశాల హృదయం కారణంగా, ఉదార హృదయం కారణంగా ఇతర దేశాలకి ఇక్కడ చోటు ఇచ్చాం మనం. ఎప్పుడు ఇతర దేశాలకి, ఇతర భాషలకి చోటు ఇవ్వచ్చండి. చోటు ఇవ్వడం వేరు, ఆక్రమించుకుంటుంటే చోటు ఇవ్వడం వేరు. ఎవరైనా మన ఇంటికి అతిథిగా వస్తే ఓ పూట ఉంటానంటే ఉండమంటావమ్మా. కానీ వాళ్ళ వసారాలో కూర్చొని పైన ఉండేటువంటి వాసాలన్నీ లెక్కపెట్టి పల్లెటూరు కోర్టులో మున్సబ్ గారి దగ్గర కోర్టు పెట్టి ఆ ఇల్లు నాదేనండి అన్నట్ట. అనేసరికి మున్సబ్ గారు అన్నట్టు, పాపం అదేమిటయ్యా, అదేమిటి, ఎప్పటి నుంచో ఆయన ఎవరో ఉంటున్నారు అక్కడ. లేదండి, ఆ ఇంటికి సంబంధించిన సమస్త వివరాలు నేను చెబుతానంటే అక్కడికి వస్తే ఆయన అడిగితే దూలాలు వాసాలు లెక్కలన్నీ చెప్పేట. ఈయనేమో చెప్పలేకపోయాట. అసలు ఇంటి వాడు ఎప్పుడు దూలాలు వాసాలు లెక్కెట్టుకోడు. వాడు పనిలో వాడు ఉన్నాడు. వీడు వాడి ఇంటూ తినేసి ఖాళీగా ఉన్నాడు. మధ్యాహ్నం వసారాలో పడుకున్నాడు కాబట్టి పైన కనిపిస్తున్న వాసాలన్నీ లెక్క పెట్టాడు. అప్పుడు ఆ మున్సబ్ గారు ఏం చేశాట, అమాయకుడు తీర్పేలా చెప్పాడు, ఇంత లెక్క పక్కాగా చెప్పాడంటే ఇల్లు ఇందే అన్నట్టు. దాంతోనే వచ్చింది తెలుగులో సామెత, తిన్నింటి వాసాలు లెక్కెట్టమని. ఊరికే రాదండి, ఒక్క సామెత అర్థమైతే సమస్త ప్రపంచం అర్థమవుతుంది. సరిగ్గా బ్రిటిష్ వాడు చేసిన పని ఇదే. యాలకుల లవంగాలు కూడా ప్రపంచానికి అంతటికి నౌకల్లో పంపించిన జాతి నా భారత జాతి. యాలకుల లవంగాలు కూడా సమస్త సుగంధ ద్రవ్యాలు. దాల్చిన చెక్క మసాలాలో ప్రధానంగా వాడతారు. దాల్చిన చెక్క ప్రపంచానికి తెలియదు. అది ప్రపంచం దాల్చని చెక్క. నా దేశం మాత్రమే దాల్చిన చెక్కది. దానికోసం పొడవలేసుకొచ్చారండి ఈ దేశానికి. ఆ సుగంధానికి ఇటువంటిది మేము ఎక్కడ చూడలేదు ఈ మసాలా ద్రవ్యాలని. అవి ఇక్కడ ఉత్పత్తి చేశారు, ఈ దేశంలో మాత్రమే వాడారు. విదేశీయులు వచ్చి అడిగితే అవసరమైన ఖరీదుకి అమ్మేవారు. తద్వారా విదేశీ మారక ద్రవ్యం సంపాదించేవారు. ఇవాళ మనం ప్రతి వస్తువు అమెరికా బ్రాండు, బ్రిటన్ బ్రాండు, చైనా బ్రాండు వాడుతున్నాం. అందుకని రూపాయి విలువ పడిపోయింది, 80 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు మన వస్తువులు వాళ్ళు కొనేలా ఉండాలి, కానీ వాళ్ళ వస్తువులు మనం కొనేలా ఉండకూడదు. ఇక్కడ విశాలత్వ భావన పనికిరాదండి. ప్రపంచమంతా ఒకే గ్రామం అనేది పెద్ద బూటకం. బలహీనపు దేశాలని నాశనం చేయడానికి బలవంతమైన దేశాలు సృష్టించిన సిద్ధాంతం ఇది. గ్లోబల్ విలేజ్ అని. ప్రపంచం ఒక విలేజ్ కాకూడదండి ఎప్పుడు కూడా. ప్రతి విలేజ్ కూడా ఒక ప్రపంచంలా ఉండాలి, కానీ ప్రపంచం ఒక విలేజ్ అయిపోకూడదు.